యాప్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ టైం యాప్ తీసుకొచ్చింది కూడా మన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. కేవైసీ తీసుకొచ్చింది మన వెస్టీజ్ మాత్రం. మీరు అడగండి, మీరు చెప్తుంటారు కదా సార్ ఆ కంపెనీ వచ్చింది మా దాంట్లో నుంచి ఒకరిని తీసుకెళ్లారు, ఈ కంపెనీ వచ్చింది మా దాంట్లో నుంచి ఒకరిని తీసుకెళ్లారు, నలుగురు వెళ్ళిపోయారు, స్టార్ వెళ్ళిపోయారు, డైమండ్ వెళ్ళిపోయారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఒకసారి వాళ్ళు అడగండి, అక్కడ కేవైసీ సిస్టమ్ ఉందా, యాప్ సిస్టమ్ ఉందా, ఎంత పీవీ చేస్తే ఎంత వస్తుంది, పైన ఉన్నోడు ఎంత చేశాడు, కింద ఉన్నోడు ఎంత చేశాడు, పక్కనోడు ఎంత చేశాడు, ఇలాంటి సిస్టమ్ ఏమైనా ఉందా అని అడగండి. ఇలాంటివి ఏమీ లేదు. నేను ఎంత కొనుక్కున్నాను, నేను ఎంతమంది జాయిన్ చేశాను, నేనే రికార్డ్ మెయింటైన్ చేసుకోవాలి. ఆడు కొనడానికి వచ్చినట్టుగా నేనే క్యాలిక్యులేట్ చేసుకుని నేనే వచ్చిందా లేదా అడుక్కోవాలి. ఇంతే ఉంది. ఇలాంటి సిస్టమ్ మన దగ్గర ఒక 10 ఏళ్ల క్రితమే ముగిసిపోయింది. ఇలాంటి సమానం మన దగ్గర. ఈరోజు ఏది ఎవరు మాన్యువల్గా క్రియేట్ చేయాలి, చెక్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మీ పీవీ మీరు ఎంత కొన్నారో అది రిఫ్లెక్ట్ కాకపోతే ఎవరిని అడగాలి? అవునా కదా? ఫోన్ చేస్తున్నావా, నాకే చేస్తారు. నన్ను కూడా అడగాల్సిన అవసరం లేదు. కస్టమర్ కేర్ నెంబర్ ఉంది, ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తారు. మీరు అవ్వకపోతే కంప్లైంట్ వాళ్ళే తీసుకుంటారు, రిజల్యూషన్ కూడా వాళ్ళే చేస్తారు. ఎక్కడ ఎవరు ఒకరి మీద డిపెండ్ అయ్యేలాగా కంపెనీ పెట్టట్లేదు. శ్రీకాంత్ అనేవాడు 2 ఏళ్ల క్రితం వచ్చాడు, తర్వాత ఉంటాడో ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. ఏమో నాకు ఇంకో మంచి ఆఫర్ వచ్చిందంటే నేను వెళ్ళిపోవచ్చు కూడా కదా. సో బట్ శ్రీకాంత్ అనేవాడు ఉన్నా ఎలా ఉండే సిస్టమ్, వెళ్ళిపోయినా కూడా సిస్టమ్ అలాగే ఉంది. దీనికి మానిటర్ చేసేవాళ్ళు ఢిల్లీలో ఉన్న వాళ్ళు ముగ్గురు మాత్రమే. వాళ్ళ కోసం గట్టిగా ఒకసారి చెప్పండి. సో ఇలాంటి సిస్టమ్ క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్స్ బాలి సార్, దీపక్ సార్, కన్వర్ సార్, వీళ్ళు ఒక్కళ్ళే మనకు టాప్ అప్లయన్స్ కింద ఉన్నారని మీరు మీ మైండ్లో ఫిక్స్ అయితే ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా మన సిస్టమ్ అనేది, మన వర్క్ అనేది ఎక్కడ ఆగకుండా వెళ్తూనే ఉంటుంది. ఈరోజు 5,500 కోట్లు టర్న్ ఓవర్ చూస్తున్న కంపెనీ 2030 వచ్చేప్పటికి $1 బిలియన్ కంపెనీ కింద మారాలని కంపెనీ పెట్టుకున్న గోలు. మరి మీరు పెట్టుకున్న గోల్ ఏంటి తెలుసా? మీకున్న గోల్ ఉందా? మీకు నిజంగా ఉందా? ఓకే. ఇక్కడ ₹1,00,000 రావాలి అనుకున్న వాళ్ళు గోల్ ఎంత మంది? 1,00,000 షూర్గా? ఓకే, వెరీ గుడ్, అప్రిషియేట్. 1,00,000కి ఎంతమంది ఉండాలో తెలుసా మీకు? స్ట్రక్చర్ ఉందా? ₹1,00,000 కావాలంటే స్ట్రక్చర్ ఉందా? లేకుండా ఎలాగా? కంపెనీ దగ్గర $1 బిలియన్ కంపెనీ అవ్వాలి అంటే స్ట్రక్చర్ రెడీ చేసుకుని ఆ టార్గెట్ పెట్టుకుంది. నా ఇంట్లో నా కొడుకుకి ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే వాడిని ఎన్ని గంటలు చదివించాలి, ఎక్కడ చదివించాలి, ఏ సబ్జెక్ట్ మీద చదివించాలి, ఎప్పుడెప్పుడు చదివించాలి అని చెప్పేసి నా దగ్గర ఒక టైం టేబుల్ ఉండాలి. కరెక్ట్? లేదా వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఇప్పుడు మీరు చేసే పని ఎలా ఉందంటే టైం టేబుల్ లేదు, పుస్తకాలు లేవు, టీచరు లేడు, క్లాసు లేదు, నాకు మాత్రం ఫస్ట్ ర్యాంక్ రావాలి. నేను చదవను కొద్ది రాత్రి ఎగ్జామ్ ముందు రోజు కూడా నేను చదవను. ఎగ్జామ్ రోజుకి వెళ్ళి క్లాస్లో కూర్చుని భగవద్గా నేను ఏమీ చదవలేదు కాబట్టి నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఆ టైంలో కోరుకోవాల్సింది ఏంటి? పాస్ అయితే చదవడం బాబు. మీరు ఆ చూపిస్తాడా, ఈ చూపిస్తాడా? అది ఇన్విలేటర్గానే మధ్య పడుకుందామా? వాడికి ఆన్సర్ ఏమైనా వస్తే ఆడే చెప్తాడేమో. ఇట్లా చేస్తుంటారు పిల్లలు. అవునా? మీరు చేసే పని కూడా అలాగే ఉంది. మన సొంత బ్రెయిన్ని వాడక్కర్లేదు. కరెక్ట్? కంపెనీ ఆల్రెడీ ఒక బ్రెయిన్ చెప్పింది, ఆ సిస్టమ్ని, ఆ ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోతుంది. కాకపోతే దాన్ని కూడా ప్రాపర్గా నేర్చుకోవట్లేదు, దాన్ని కూడా ప్రాపర్గా మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. డౌన్ లైన్ డెప్త్లో ఎంత కావాలి పీవీ, సైడ్ వాల్యూమ్ ఎంత పీవీ కావాలి, ఎన్ని లెగ్ల మీద ఫోకస్ చేయాలి, ఎప్పుడు ఫోకస్ చేయాలి, ఏ సెగ్మెంట్ మీద ఫోకస్ చేయాలో మీకు ఏమీ తెలియట్లేదు. కరెక్ట్? చేయాలి అంటే మరి 1 lakh రావాలంటే ఎట్లా వస్తుంది? మరి రాదు కదా. నేను చెప్పను 6 legsలో వెళ్ళండి, 3 legsలో వెళ్ళండి, సింగిల్ లెగ్లో వెళ్ళండి అని నేను చెప్పడానికి నేను ఎవరిని? ఈ బిజినెస్ ఎవరిది? ఎవరు ప్లాన్ చేయాలి? మీకు తెలియకపోతే ఎవరిని అడగాలి? అడిగారా? మరి అడిగారు. ఇక్కడ నాకు ₹1,00,000 స్ట్రక్చర్ చెప్పండి సార్ అని చెప్పి మీ అప్లైలో అడిగిన వాళ్ళు ఒక్కడైనా చెప్పారా? మరి ఒక 1 2 3 4 5 మెంబర్స్ అప్లైన్స్ లేదా? ఓకే, జాయిన్ చేసిన వాడు లేరు. పైన పైన ఇంకొకడు ఉండింటాడు, ఆ పైన కూడా ఒకడు ఉండింటాడు కదా. ఎవడో ఖచ్చితంగా ఒక్కడైతే ఉంటాడు. ఆయన్ని పట్టుకోవాలి. ఆయన చెప్పలేదు అనుకోండి, కంపెనీ ఆల్రెడీ టూల్స్ రెడీగా ఉంచింది. అప్పుడు నేను వస్తాను, అప్పుడు నేను మాట్లాడు. నేను ముందుగా ఎందుకు మాట్లాడను? ఫాలో ద అప్లై.
నేను మీ కంపెనీ అనేది ప్రతి స్టెప్లోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి లేదు, అయితే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క అప్లైనర్ ఒక విజన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, తను కూడా తన స్ట్రక్చర్ని రెడీ చేసుకుని ఉంటాడు. మీరు ఎక్కడైతే 1 lakh పెట్టుకున్నారో మీ యొక్క ఇమీడియట్ అప్లైనర్ 5 లక్షలు పెట్టుకుని ఉండొచ్చు, ఆ పైన అప్లైనర్ 10 lakhs కూడా పెట్టుకుని ఉండొచ్చు. నేను అనేవాడిని ఇన్వాల్వ్ అయితే ఆయన విజన్కి లేదా పైన ఉన్న విజన్కి నేను డిస్టర్బ్ చేస్తున్నట్టు కూడా అవ్వచ్చు ఒక్కోసారి. క్లియర్? అందుకని అప్లైనర్ని ఫాలో అవ్వమని చెప్పాను. అలాగే మీరు 1 lakh పడే స్ట్రగుల్ ఏంటో ఆల్రెడీ అప్లైనర్ అవన్నీ ఫేస్ చేసి వచ్చాడు. కొత్త కంపెనీలు మీకు ఎలా వచ్చినాయో వాళ్ళకు కూడా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అలాంటి కంపెనీలు వచ్చి ఉండొచ్చు. మీకు ఎలా అయితే డౌన్లైన్ పర్చేసింగ్ చేయట్లేదో ఆయన కూడా ఉన్నప్పుడు డౌన్లైన్స్ పర్చేస్ చేయకుండా ఉండొచ్చు. మీకు ఎలాగైతే ప్లాన్ చెప్పుకోవడం రావట్లేదు ఆయన కూడా ప్లాన్ చెప్పడానికి రాకపోయి ఉండొచ్చు ఒకప్పుడు. ఇవన్నీ దాటుకుంటేనే కదా మీ అప్లైనర్ అయ్యాడు, ఇవన్నీ దాటుకుంటేనే కదా మీకు అలా చెక్ ఎక్కువ తీసుకుంటున్నాడు. అందుకనే ఫాలో ద అప్లైనర్ అని చెప్పేసేది ఎందుకు అంటే ఇందుకే. అయితే అప్లైనర్ లేడు, మీరు ఇందాకన్నారు అప్లైనర్ లేడు, ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అప్పుడు కంపెనీ అనేది ఉంటుంది. కాకపోతే కంపెనీ చెప్పే 2 సూత్రాలు, 2 బెస్ట్ స్టెప్స్, కంపెనీలో తయారు చేసిన 2 బెస్ట్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఏంటి? నేను 7 స్టెప్స్ అడుగు, 2 స్టెప్స్ మాత్రం ఆ 7 స్టెప్స్లో ఉంది. ఈ 2 పనులు చేస్తే ఆటోమేటిక్గా అన్ని లైన్లో వచ్చేస్తారు. చాలా మందికి ఈ 2 చేయకుండా 7th స్టెప్ కావాలని ఉంటుంది. ఫస్ట్ 2 స్టెప్లు సరిగ్గా చేయకుండా 7th స్టెప్ కావాలని ఉంటుంది. ఎక్కడవుతుంది? ఫస్ట్ 2 స్టెప్స్తో స్టార్ట్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. 10th క్లాస్కి వెళ్ళాలంటే ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి అవుతా? నేను ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలంటే 10th క్లాస్ కూర్చుంటా, నేను చదువుతా, నేను పాస్ అవుతా, ఫస్ట్ ర్యాంక్ కొడతా అన్నట్టు ఉంటుంది పనులని. అవుతాయా? సో అందుకనే ఫస్ట్ 2 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఈ 2టికి చెయ్యాలి అంటే ముందు నాలెడ్జ్ కావాలి. తీసుకున్నారు ఇప్పుడు నాలెడ్జ్ 2 సెక్టార్స్ మీద తీసుకున్నారు. ఒకటి హార్ట్ మీద తీసుకున్నారు, రెండోది జాయింట్స్ అండ్ బోన్స్ మీద తీసుకున్నారు. ఎంత సింపుల్గా ఉందా లేదా చెప్పేది? ఇది ప్రొజెక్ట్ వేసి చెప్పాలా నేను చెప్పిన మాటలు అర్థమైనాయి కదా? తెలుగులోనే కదా మాట్లాడారు, పక్కనోడు చెప్పుకోవచ్చా? వెరీ గుడ్. ప్రొడక్ట్స్ మీకు ఇప్పుడు యూజ్ చేస్తారా? యూజ్ చేసి కానీ ప్రొడక్ట్స్ అనా? మీ పక్కింటి వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి ఇవి? మీ పక్కింటి వాళ్ళకి ఉపయోగపడతాయా? మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయా? మీ చుట్టాలకు ఉపయోగపడతాయా? మరి వీళ్ళకి చెప్తే బిజినెస్ అవ్వాలి. మళ్ళీ అదే చెప్తా, వాళ్ళు వినారు. ఎస్ మేడం చెప్పిన అద్భుతమైన క్వశ్చన్, ఇచ్చిన ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్. వినరు, కరెక్ట్. మీరు అడుగుతున్న ప్రోడక్ట్ లాస్ట్ స్టెప్ ఏంటి? కమ్ టు లాస్ట్ నుంచి బ్యాక్ వన్ స్టెప్ ఏంటి? కాల్ ఫర్ ద మీటింగ్. మీరు అడుగుతున్నారు కాల్ ఫర్ ద మీటింగ్. ఫస్ట్ డైరెక్ట్ మీరు యూజ్ చేశారా ఆ ప్రోడక్ట్? సగం యూజ్ చేసి ఉంటారు, సగం యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఏం కొంటారు? మన సిఎన్సీ కోసం మీరు ఏం కొన్నారు? సప్లిమెంట్స్ మాత్రం నార్మల్ 150 వీలు మొత్తం అన్ని సప్లిమెంట్స్ అనా? ఫస్ట్ ఏ కొనకపోయినా మీరు కొనే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఆయిల్ క్లీనర్, తర్వాత అల్ట్రా వాష్లు, డిష్ వాషర్లు, ఇవే కదా. ఇవి కొన్న తర్వాత బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఏదో ఒక ప్రోడక్ట్ పీవీని బ్యాలెన్స్ చేయడం కోసం, హెల్త్ని బ్యాలెన్స్ చేయడం కోసం కాదు, పీవీని బ్యాలెన్స్ చేయడం కోసం. అదేనా కొన్నదైనా రెగ్యులర్గా వాడతారా? గుర్తుకొచ్చినప్పుడే కదా వాడమన్నాడు శ్రీకాంత్. 2 రోజులు ఒకసారి గుర్తుకొస్తుంది నాకు, అప్పుడే వాడతాను. హెల్త్ ఎలా సెట్ అవుతుంది? మన బాడీ సపోజ్ మీ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీరు మొహం మీద ఏదైనా చిన్న మచ్చో, గురులో ఏమైనా ఉన్నాయి, పింపుల్సో, డార్క్ సర్కిల్స్, ఇంకా ఏమైనా ఉన్నాయి, ఇది మారితేనే కదా పక్కింటి ఆవిడ అడిగేది. మీ ఇంట్లో మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, లేదా హార్ట్ ప్రాబ్లం ఉంది, లేదా వేరే ప్రాబ్లం ఏదైనా ఉంది, ఇవి పోతేనే కదా వాళ్ళు అడిగేది. మీరు పోగొట్టకుండా ఎలా అడుగుతారు? వాళ్ళు ఎలా నమ్ముతారు? యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, అదే కదా. మీరు యూజ్ సరిగ్గా చేయట్లేదు, షేర్ ఎలా చేస్తారు? బిజినెస్ అవ్వదు. మీరు అడిగిన ఇంకో ప్రోడక్ట్ ఇంకో అదే మాట నుంచి తీసుకుంటాను. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు ఒక మంచి చెప్తారా అంటే ఎవడు కాదు. అన్ఫార్చునేట్లీ మీరు అంతా ఏమడుగుతారు? నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, ఒక బిజినెస్ ప్రాస్పెక్ట్ ఉంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఒక మీటింగ్ ఉంది, ఒక మీటింగ్ ఉందని అడుగుతారు. ఎవరు? అవునా కదా? ఇదే జరుగుతుంది వాటిలో. నేను ఒక సింపుల్ స్టెప్ చెప్తాను, ఆ సింపుల్ స్టెప్ యూజ్ చేయండి, ట్రై చేద్దాం. జస్ట్ ట్రై, ఓకేనా? ఇక్కడ ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ రోజు నుంచి ఎవరికి చెప్పండి.
ముఖ్యంగా మీ ఇంటి పక్కన వాళ్ళకి అసలే చెప్పరు. వెస్టీస్ గురించి చెప్పరు. వెస్టీస్ మీటింగ్ రమ్మని కూడా చెప్పరు. వాళ్ళలో క్యూరియాసిటీని క్రియేట్ చేయండి. ఎలా? మీరు మీటింగ్ వెళ్తున్నారు అంటే ఇలా రంగురంగుల శారీలు కట్టుకున్నారు, యూనిఫామ్లో రండి. మగవాళ్ళు కూడా అంతే, టీ షర్ట్లు కూడా కదా, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఉంటే టై, కోట్, షూస్, బెల్ట్, ఒక యూనిఫామ్లో రండి. మన కంపెనీ ఇచ్చిన యూనిఫామ్లో రండి. మీరు ఇంట్లో ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు కదా, పక్కింటి వాళ్ళకి, వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు ఇట్లాగే రెడీ అవుతారా? రెడీలే. మీరు కూడా ఇట్లాగే ఉంటారా? లుంగీలు, షార్ట్లు, పైన కూడా ఉండదు, షర్ట్లు ఉండదు, పని ఉండదు, ఏమి ఉండదు. ఎందుకంటే మన ఇల్లే ఇది, రైట్? అదే మీరు ఒక ఫంక్షన్కి, ఒక ఫెస్టివల్కి వెళ్తున్నారంటే ఎట్లా వెళ్తారో పక్కింటి వాళ్ళకి తెలుసా, చుట్టాలకి తెలుసు, అందరికీ తెలుసు. నీట్గా పట్టు చీర కట్టుకుని, నగలు వేసుకుని, నగలు లేకపోతే ఆమె నగలు అడుగుకుని, మగవాళ్ళు కూడా అంతే కదా, నీట్గా ఐరన్ షర్ట్స్ వేసుకుని, బట్టలు వేసుకుని, నీట్గా ఉన్న గోల్డ్ పెట్టుకుని నీట్గా వెళ్తాం. కరెక్ట్? పాల ప్యాకెట్ తేవడానికి అట్లా వెళ్తారా? లేదు కదా. సో ఈ మరి వెస్టీస్ మీటింగ్కి వస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. మీరు ఇంట్లో ఎలా ఉంటారో తెలుసు, ఫంక్షన్కి వెళ్తున్నారో ఎలా వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు. వెస్టీస్ మీటింగ్కి ఎలా వెళ్తారో వాళ్ళకి తెలుసా? మరి చూపించండి. వెస్టీస్ యూనిఫామ్ వేసుకుని చూపించండి. వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటారు. క్యూరియాసిటీ పెరిగితే నీకు చెప్పినా నువ్వు రావు, నువ్వు వినవు. ఇదే చెప్పండి, దా నీకు చెప్తాదా అని వద్దు. నువ్వు రావురా బాబు, నువ్వు అవసరం లేదురా బాబు నీకు అంటే, నాకు అవసరం లేదు. కరెక్ట్. క్యూరియాసిటీని పెంచితే నీకు వల్ల కాదు, నువ్వు చేయలేవు అంటే ఈరోజు ఈగోకి తీసుకొని చేసేవాడు చాలా మంది. ఒక మీటింగ్, నేను ఒక మీటింగ్ వెళ్తున్నా లేదంటే ఏం మీటింగ్, నీకు చెప్పినా అర్థం కాదు, నువ్వు రావు, నీకు రాదది, నీ సంగతి చెప్తా పదా ఎక్కడ వెళ్తావు. మీటింగ్ వచ్చి కూర్చుంటే మీరు చెప్తున్నప్పుడు నేను చెప్పినప్పుడు అర్థం కాంది అప్లైనర్ చెప్తే అర్థమవుతుంది, కంపెనీ ఎంప్లాయీ చెప్తే అర్థమవుతుంది, ఒక టెస్ట్ మరి వింటే అర్థమవుతుంది. కరెక్ట్? వాళ్ళు మగవాడు ఇలా వెళ్తున్నప్పుడు బండి 2 రోడ్లు కనిపించాడు, ఫ్రెండ్ ఒకడు ఆపాడు, ఎక్కడికి వెళ్తున్నావు, నీకు చెప్పిన అర్థం కాదు, ఆల్రెడీ నీకు చెప్పాను, నీకు అర్థం కాదు. ఏం చెప్పావు? అదే చెప్పాను, వదిలేసి అనవసరంగా ఆ రోజు నీకు అనవసరంగా గండించాను, నీకు ఆ రోజు టైము, నీకు చెప్పిన అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నీకు అదే చెప్తున్నా, నీకు అవసరం లేదు, అది ఏం అవసరం లేదు, అదే చెప్పమని చెప్తున్నాను. సరే నువ్వు ఎక్కడ వదలని కూడా వస్తా, సరే వస్తున్నావు కాబట్టి నీకు ఒక కూల్ డ్రింక్ పంపిస్తా, నేను ఆ కూల్ డ్రింక్ కావాలంటే మనం వెళ్ళే చోటకి నేను మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేదాకా నువ్వు నాతో పాటు వచ్చావు. ఆడు కనిపించకపోయినా ఆడి కోసమే వెళ్ళండి ఆ రోడ్లో, బండిగా వాళ్ళ కోసమే వెళ్ళండి ఆ రోడ్లో. కూల్ డ్రింక్ పంపిస్తా, నేను ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చోవాలి, నాతో పాటు నువ్వు వెనక్కి రావాలి, మధ్యలో వెళ్ళిపోవాలి. ఎందుకంటే వచ్చిన మధ్యలో వెళ్ళిపోవడం ఉపయోగం ఉందా? దానికోసం మీరు ఇచ్చే ఏంటి? కూల్ డ్రింక్, జ్యూస్ ఇప్పించవచ్చు, కాబట్టి వాడు జ్యూస్ తాగడే. సాయంత్రం అయితే మళ్ళీ సాయంత్రం దాకా కూడా కూర్చోబెట్టదు. సాయంత్రం ఇప్పుడు దాకా కూర్చున్నా కదా కోట రెడ్డి అండి, అర్థమైందా? కూల్ డ్రింక్ ఇప్పిస్తా, కూర్చోవాలని చెప్పాను. కూర్చుంటే వచ్చిన నలుగురిని తీసుకొస్తే నలుగురిలో ఒక్కడైనా బిజినెస్ వస్తాడా? ఇంత సింపుల్గా చేసుకోవచ్చు బిజినెస్. మైండ్ని పెట్టాలి, కొంచెం మైండ్ని పెట్టాలి. అర్థమవుతుందా? ఈ రోజు ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా మనం బిజినెస్ చేయాలంటే కొత్త టెక్నిక్ ఏముంది, కొత్త పాలసీ ఏముంది, కొత్తగా ఇన్నోవేటివ్గా ఏం చేయాలి, ఇలాంటివి మనం ఆలోచించుకోకపోతే, ఇప్పుడు చెప్పండి, సాయంత్రం ఒకవేళ 6ంటికి మీరు ఇంటికి వెళ్ళిపోయారు, మీటింగ్స్ అన్నీ అయిపోయి 1-to-1s అన్నీ అయిపోయి ఇంటికి వెళ్ళారు, 6ంటికి వంట చేసుకుంటూ మీరు ఆలోచించే ఆలోచనలు ఏంటి? రేపు ఏం చేయాలి కదా, ముందు ఈరోజు ఏం చేసామని ఆలోచించవచ్చు కదా. అర్థమవుతుందా? అందరూ పెద్దవాళ్ళంతా చెప్తారు రేపటి గురించి ఈ రోజు ప్లాన్ చేయండి అని చెప్తారు. ఎస్, వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే అలా ప్లాన్ చేసుకుంటే రేపు పొద్దున జరిగేవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తాయి, ఈజీగా నడుస్తాయి, ప్రెషర్ ఉండదు అని చెప్పేసి అదొక థియరీ. కరెక్ట్. బట్ దానికన్నా ముందు మనం ఈ రోజు ఏం పీకేమన్నది కూడా చూసుకోవాలి కదా, ఏం సాధించామనేది కూడా చూసుకోవాలి కదా. ఎవరైనా కష్టపెట్టామా, ఎవరైనా నష్టపరిచామా, ఎవరైనా ఏమైనా మాట అన్నామా, లేదా మనం ఒక సక్సెస్ ఏమైనా చేయగలిగామా, కొత్త ఇన్నోవేటివ్గా ఏమైనా చేయగలిగామా అనేది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? అయిపోయింది. సాయంత్రం మోదీ గారు ఒక మీటింగ్ పెడుతున్నారు తెలుసా మీకు, ఒక ప్రెస్ మీట్ ఉంది తెలుసా మీకు, తెలీదా? సాయంత్రం ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు అంటే మోదీ గారు, మీరు ఈ రోజు నుంచి పక్కన వాళ్ళతో ఏదైనా మాట్లాడితే ₹1 ఇచ్చి మాట్లాడాలంట.
మాట్లాడతారు మీరు? అసలు ఇంట్లో హస్బెండ్తో మాట్లాడినా రూపాయి ఇచ్చి మాట్లాడాలి. ఇండియాలో ఉన్న 99% ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్, డివోర్స్లే రావు. డివోర్స్ కోసం కోడికి ఎవరు కూడా మాట్లాడితే లేదా ప్రాబ్లం, మాట్లాడకపోతే ప్రాబ్లం లేదు. అయితే ఒకవేళ సాయంత్రం మోదీ గారు నువ్వు ఎంత మాట్లాడితే నీ ఎదురుకుండా ఉన్నవాడు నీకు ₹1 ఇస్తాడు అంటే మీరు అది మాట్లాడడం ఆపుతారా? ఆపుతారా సార్ మీరు? నా లాంటి వాడు అయితే పొడుకుని కూడా మాట్లాడతాడు, డబ్బులు ఫ్రీగా వస్తాయి, అవునా కదా? బట్ 20 ఏళ్ల క్రితమే మిస్టర్ బాలీ సార్ ఆల్రెడీ రూల్ తీసుకొచ్చారు, నువ్వు ఎంత మాట్లాడితే అంత డబ్బులు నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ నిమిషం నుంచి మనం మాట్లాడే ప్రతి మాట మన బిజినెస్ గ్రోత్ కోసమై ఉండాలి. ₹1 రావాలన్నా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి నాకు ఇస్తేనే మాట్లాడతానని మాత్రం మీ ఇంట్లో హస్బెండ్స్తో మాత్రం అనకండి. ఈ మాట మాట్లాడారనుకోండి, వీళ్ళెవడో గట్టిగా బ్రెయిన్ వాష్ చేశాడు, వీళ్ళకి వీడెవడో కనుక్కోండి రా వెళ్ళి కొట్టేస్తాం అని చెప్పి ఎత్తుకుని వచ్చి కొట్టేస్తాం. బట్ నేను చెప్పేది ఏంటంటే అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల ₹1 రాదన్నప్పుడు అనవసరంగా మాట్లాడడం ఎందుకు? సీరియల్స్ గురించి, సినిమాల గురించి, చీరల గురించి, పొలిటీషియన్స్ గురించి, లేదా వాడి గురించి వీడి గురించి మాట్లాడడం వల్ల ₹1 రాదన్నప్పుడు మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంది? దేని గురించి మాట్లాడుకోవచ్చు ఉపయోగం వచ్చేది? బిజినెస్ గురించి మాట్లాడండి. సరే, బిజినెస్ గురించి మాట్లాడడం రాదు, నేర్చుకోండి. ఈ రోజు నేను ఏదో ఒకటి కొత్తగా నేర్చుకున్నానైనా ఉండాలి, లేదా ఏదో ఒకటి కొత్తగా సాధించానైనా ఉండాలి సాయంత్రం మీరు ఆలోచనలు. దాని తర్వాత రేపు పొద్దున ఏం చెయ్యాలి కొత్తగా, లేదా ఎలా చెయ్యాలి కొత్తగా అనేది వస్తుంది. ఈ రోజు గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచించడం మంచిది కాదు, అంత ఉపయోగపడేది కూడా కాదు. క్లియర్? ఆటోమేటిక్గా అన్ని లైన్లోకి వస్తాయి. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ క్లోజ్ చేస్తాను. ఐ వాజ్ టేకింగ్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. సో లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏది రాత్రికి రాత్రి మ్యాజిక్ జరగాలని కోరుకోవద్దు. అర్థమైందా? బిజినెస్లో కానీ లైఫ్లో కానీ ఏది రాత్రి రాత్రికి ఏది జరగదు, అలా జరిగింది ఎప్పటికీ ఉండదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా తెలుసు. కన్సీవ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్కి వస్తుంది బేబీ బయటికి? 2 రోజులు వస్తే బేబీ ఉంటుందా? 6 మంత్స్కి వస్తే బేబీ ఉంటుందా? 9 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత బేబీ డెలివరీ అయితే హెల్దీగా ఉంటుంది, బలంగా ఉంటుంది, 100 ఏళ్ల జీవితం కలిగి ఉంటుంది కదా. అది 7th మంత్లో పుట్టినా సరే కాంప్లికేషన్స్ ఉంటాయా? 6 మంత్స్లో పుట్టిన కాంప్లికేషన్స్ ఉంటాయా? 2 మంత్స్లో పుట్టిన అసలు బేబీ ఏమవుతుంది, అది వేరే ఉంటుంది. కరెక్ట్? సో ఎలాగైతే ఓపిక్గా ఒక ఆడది కడుపులో పెట్టుకుని బిడ్డని పెంచి ఓపిక్గా పెంచి బయట తీసుకొచ్చి 100 years ఆఫ్ లైఫ్ని బేబీని బయటకి డెలివరీ చేసిందో, మన యొక్క బిజినెస్ 100 years సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే అలాంటి ఓపిక ఉండాలి, అలాంటి కావాల్సిన ఫీడింగ్ జరగాలి. ఏది 99కి జరగదు, అలా ఆశించకూడదు. మీరు బేబీని గ్రో చేయడం కోసం పోషకాలు తింటూ ఉంటారు కదా, ఫుడ్ హెల్దీ ఫుడ్ తింటారు, అంతకుముందు జంక్ తినరు, కూల్ డ్రింకులు తాగరు, కరెక్ట్, ఐస్ క్రీములు తినరు. క్రేవింగ్స్ ఉన్నా సరే డెలివరీ అయిన తర్వాత కూడా ఐస్ క్రీమ్ తింటారా? కూల్ డ్రింకులు తాగుతారా? నా ఇంట్లో 1 year బేబీ ఉన్నాడు, నాకు 2 కొడుకులు, ఒకటి 4 ఏళ్ళు, ఇంకోటి 1 year దాటింది, ఇంకా పాలు తాగుతున్నాడు కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ తినట్లేదు, కూల్ డ్రింక్ తాగట్లేదు. మా నాన్నగారు 2 బాగేసి. అర్థమవుతుందా ఎంత జాగ్రత్తగా కాపాడుతుంది బేబీని? కరెక్ట్. బిజినెస్ గ్రో అయిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా కాపాడు.